లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇటు లేకపోతే ట్రాఫిక్ కానివ్వండి, రకరకాల వృత్తుల్లో పెద్దగా హాలిడేస్ కూడా ఈ మధ్య వచ్చినట్టునే బహుశా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమాలు చూడడానికి ఖాళీ ఉండదు. కానీ దానికోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన అంత కష్టపడడం? పోలీసులకు సినిమా చూపిస్తా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇదే అంటాడు, పోలీసులకు సినిమా చూపిస్తా లేకపోతే బట్టలు ఉడదీస్తా. ఈ రెండు జగన్మోహన్ రెడ్డికి రెండు ఊత పదాలు. పోలీసులు ఖాళీ అయినప్పుడు సినిమా చూస్తారు. అసలు సినిమా చూపించాల్సిందని ఎవరు చూపించాలి? పోలీసులు చూపించాలి. నిబంధనలు పెట్టారు. ఎస్పీ నుంచి ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ వెళ్ళాలి, అక్కడ ఎంతసేపు ఉండాలి, ఇవన్నీ. కానీ నిన్న ఉదయం 9:30కి 9:30కి బయలుదేరి సత్తెనపల్లికి అక్కడికి వెళ్ళడానికి ఎన్ని వందల బైకులు, వందలు కాదు వేల బైకులు, వందల సంఖ్యలో కార్లు, ఇక జనాలు. ఇప్పుడు ఎవరికి తెలియని విషయం ఇది, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? 500 రూపాయలు ఒక బిర్యానీ, ఒక మందు బాటిల్, ఖాళీగా ఉన్న పోరంబోగి బ్యాచ్ చాలామంది ఉంటారుగా, వాళ్ళందరూ అందులో ఉన్నారు నిన్న. అంటే ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, నేను అతను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది ఆయన, 15 ఏళ్ళు పైన అయింది రాజకీయాల్లోకి వచ్చి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి. అంటే ప్రజాస్వామ్యం పట్ల ఒక విలువ, ఒక గౌరవం, వ్యవస్థలంటే ఒక విశ్వాసం తనకు ఉండాలి, తను తన కేడర్కి ప్రజలకి కల్పించాలి. ఖచ్చితంగా అందుకు విరుద్ధంగా బిహేవ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన బ్యాచ్ ఎవరెవరు ఉంటారంటే నేరగాళ్ళు, గంజాయి బ్యాచ్, లేకపోతే స్మగ్లర్సు, గంజాయి స్మగ్లర్సు, అమ్మాయిలను ఏడిపించేవాళ్ళు, బైకులు తగలబెట్టేవాళ్ళు, కిడ్నాప్ చేసేవాళ్ళు, హంతకులు, ఇంకా చెప్పుకుంటే అండ్ సో ఆన్. వీళ్ళకి మద్దతుగా ఈయన వెళ్తాడు. అసలు ఈ నిన్న ఏంటి కార్యక్రమం అంటే, ఎవరైనా అసలు దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాదు. ఒక ఏడాది క్రితం వెనక్కి వెళ్తే వై నాట్ 175, అసలు కుప్పం కూడా వదలం మేము అని విపరీతమైన కాన్ఫిడెన్స్తో, అత్యుత్సాహంతో రెచ్చగొట్టింది ఎవరు? వైసీపీ శ్రేణుల్ని. వై నాట్ 175? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా వచ్చాయా? ఒక సీటు కూడా ప్రతిపక్షానికి లేకుండా. ఇలా రెచ్చగొడితే వాళ్ళు ఏం చేశారు? కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి బెట్టింగ్లు వేశారు. కొన్ని వేల కోట్ల బెట్టింగ్ నడిచింది గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడ పడ్డారు? రోడ్డును పడ్డారు, ఇళ్ళు అమ్ముకున్నారు, వ్యవస్థలు సంస్థలు అమ్ముకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు, ఈ బెట్టింగ్లు వేసిన వాళ్ళు. ఎన్నికలకు ముందు మనం అడుగుతూ ఉంటారు, మనం మీడియాలో ఉన్నాం కదా, ఏం జరిగిపోతుంది రిజల్ట్ అని మనకు తెలిసిపోతుందని. ఎవరికి తెలియదు. ఆ రోజు ప్రజలు ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకుంటారో వాళ్ళకి వేస్తారు, రిజల్ట్ వచ్చి ఏదో కొంత అంచనా ఉంటే ఉంటుంది. మేమేం చెప్తామంటే, అట్లా ఉండదు నాయన రాజకీయాల్లో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో వాళ్ళకి అధికారం వస్తుంది, అనవసరంగా మీరు డబ్బులేసి రోడ్డు పాలు బెట్టలేసి పడకండి అని చెప్తాం. కానీ ఈయనేం చెప్పాడు? వై నాట్ 175? చంద్రబాబు నాయుడు అయిపోయింది రాజకీయాలు, లోకేష్ ఎక్కడ ఉంటాడు ఎవరికి తెలియదు, పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమాలు చేసుకుంటాడని చెప్తే ప్రజలు నిజం అనుకున్నారు. ప్రజలంటే వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్తలు, ఫ్యాన్స్, వీళ్ళు. అప్పులు తెచ్చి ఎవడ బెట్టలు గాయమన్నాడు, ఎవడ కుటుంబాలను రోడ్డును పడేయమన్నాడు, ఎవడ ఆత్మహత్య చేసుకోమన్నాడు? సాధారణంగా ఎవరైనా చనిపోతే సింపతి ఉంటుంది, మనుషులం కదా, ఎవరికైనా ఎమోషన్స్ ఉంటాయి. సరే, అది జరగకుండకూడదు. కానీ అతను ఏ దారి లేక పాలుపోక ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి నువ్వు ఏడాది తర్వాత వెళ్తావు. జూన్ 4 రిజల్ట్ వస్తే, జూన్ 5 అతను ఏదో తాగేస్తే, జూన్ 9 హాస్పిటల్లో చనిపోతే, జూన్ 12 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, అఫీషియల్గా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. మరి ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం? రెడ్ బుక్ రాజ్యాంగం అని అనేదానికి ఏం సంబంధం? అంటే ఒకవైపు పోలీసులను బెదిరించేసి, దౌర్జన్యాలు చేసేసి, ఈ అంబటి వీళ్ళ బ్యాచ్ ఉంటారు, అసలు ఫస్ట్ అటాక్ పోలీసుల మీదే. అక్కడ ఎవడున్నాడు? ఎస్ఐ ఎవరున్నారు, సిఐ ఎవరున్నారు, వీళ్ళ మీద 4 బూతులు తిట్టాలి, సోషల్ మీడియాలో పెట్టుకుని మొత్తం ఫోటోలు తీసుకుని పెట్టుకోవాలి, అక్కడ ఉన్న బ్యారికేడ్లు తన్నేయాలి. ఆయనకి ఈయన మద్దతు, వత్తాసు. అంటే మన వెనకాల ఉన్న నాయకులంతా వాళ్లేగా, మన సైన్యం అంతా వాళ్లే. ఎవరున్నారు ఇందులో ఏరుకోవడానికన్నా? తులసివనంలో గంజాయి మొక్కలు అంటాం మనం. ఇక్కడ ఎలా వెతుక్కోవాలి? గంజాయి వనంలో తులసి మొక్కలను వెతుక్కోవాలా? అంటే కొంచెమైనా ఉండాలి కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నేను, రాష్ట్రానికి నేను ఏం చెప్తున్నాను, ప్రజలకి ఏం చెప్తున్నాను, అందరూ చూస్తారు కదా, ఫాలో అవుతారు కదా. మీకు ఓట్లేశారు కదా కొంతమంది, ఇంకా నమ్మి మిమ్మల్ని ఓట్లేశారు కదా. సో వాళ్ళకి చెప్తున్నారు మీరు, నాకు ఓట్లేస్తే ఏం జరుగుతుంది అని. అయినా పోలీసులు ఈయన బెదిరిస్తే బెదిరిపోవడం ఏంటండి? ఇంతమంది వెళ్ళే అవకాశం ఉంటుందా అసలు? ఈ దౌర్జన్యం ఏంటి?
ఓవైపు ఏమో యోగాంధ్ర అనే ప్రోగ్రాంతో 2 రోజులు పోతే ప్రధానమంత్రి వస్తున్నారు. దానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు, 5 లక్షల మంది 6 లక్షల మంది పార్టిసిపేషను, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ కూడా ఉంటుంది. June 21 యోగా డే, ఎందుకంటే మనమే ఆరిజన్ దానికి. అంటే ఇది అలజడి సృష్టించడం అనేది కుట్ర కాదా? సరిగ్గా 2 రోజుల ముందు ఎప్పుడో పోతే ఏడాది తర్వాత విగ్రహం ఏంటి? అసలు విగ్రహాలు ఎవరికి పెడతారు? మహాత్మా గాంధీ గారికి విగ్రహాలు ఉంటాయి, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి విగ్రహాలు ఉంటాయి, తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నందమూరి తారక రామారావు గారికి విగ్రహాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తమ జీవితాన్ని త్యాగాలు చేసి ప్రజల కోసమే పాటుపడిన వాడికి విగ్రహాలు ఉంటాయి. ఇతను బెట్టింగ్లే చచ్చిపోయిన వాడికి విగ్రహం ఏంటి? నాకు అర్థం కాదు. దానికి ఏడాది తర్వాత నువ్వు వెళ్ళడం ఏంటి పరామర్శకి? సరే, వెళ్తే ఏదో కామ్గా వెళ్ళో పరామర్శ చేసుకున్నా వచ్చావు. అది కాదు కదా. చూడండి ఏంటది, ఆ ర్యాలీలు ఏంటి, ఆ జనాలు ఏంటి, ఆ గోల ఏంటి, ఆ గందరగోళం ఏంటి? ఇద్దరిని చంపేశారు, అందులో 2 చచ్చిపోయారు. ఒకడేమో కారుతో గుద్దేశారు, ఒకడేమో అందులో ఊపిరాడక చచ్చిపోయాడు. అంటే నువ్వు పరామర్శకి వెళ్తే మళ్ళీ ఇంకో 2 లేచారు, మళ్ళీ వీళ్ళిద్దరి కోసం పరామర్శ యాత్ర ఉంటుంది, మళ్ళీ ర్యాలీలు, మళ్ళీ బల ప్రదర్శనలు, పోలీసులను కూటమి ప్రభుత్వం చూస్తూ కూర్చుంటాయి. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే అతను ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా చెప్పుకోవచ్చు, ఎలాంటి అలజడులన్నా చేయొచ్చు, ఎలాంటి విధ్వంసాలను చేయొచ్చు. సరే, ఈ మధ్యలో కులం యాంగిల్, వైసీపీలో ఉన్న కమ్మవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు చూడలేడు. ఇంతకుముందు అందగాళ్ళు అన్నాడు. ఆ అందగాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఒకళ్ళు లోపల, ఒకళ్ళు బయట కేసులు. ఆయన పేర్లు చెప్పాడు, ఒక లిస్టు: కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని, దేవినేని అవినాష్ అండ్ సో ఆన్. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని ఏం మాట్లాడారో మీకు తెలీదా? ఎంత పాపిష్టపు వికృతపు మాటలు మాట్లాడారో మీకు తెలీదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా